ప్రశస్తమైన జీవము గల దేవుని నామమున ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ వారిచే దేవుని యొక్క వాగ్దానము మీకు ఇవ్వబడుతూ ఉంది. మీ ప్రియ సహోదరి సిస్టర్ రక్షిత ఇవాంజలిన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నింటినీ క్షమింపుము. కీర్తనలు 25:18. లుక్ అపాన్ మైన్ affection and my pain and forgive all my sins. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, ప్రియమైనటువంటి beloved brothers and sisters, today God gave you great promise. Oh Lord, please forgive my sins and also please search in me my sorrow and my troubles. ప్రభు సన్నిధానములో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా నువ్వు బలపరచబడాలని ప్రభు కోరుచున్నాడు. ఈ యొక్క రిజరెక్టెడ్ డే, పునరుద్ధాన ఆరాధన దినమున ప్రభు సన్నిధికి వస్తున్న నీవు, ప్రభు చెంతకు చేరుతున్న నీవు, ప్రభు మందిరములోకి వస్తున్న నీవు, ఈరోజు దేవుడి సన్నిధానములో ఆయన పాదముల చెంత బ్రతిమలాడవలసినది, మొరపట్టవలసినది, అప్పగించవలసినది, ప్రభు పాద సముఖములో వెతకవలసినది ఏమిటి అంటే, నా బాధను నా వేదనను కనుగొనము ప్రభువా, నా పాపములంటిని క్షమించు ప్రభు అని సాగిలపడి ప్రభు యొక్క పాద సముఖములో ఆయన కనికరమును, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క క్షమాపణను మనము వెతికినట్లయితే ప్రభు మనల్ని కనికరించి, ప్రేమించి, క్షమించి మరలా మనల్ని ఆయన కృపచేత నింపి మనల్ని బలపరచనై ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని సన్నిధికి నీవు ఎలా వస్తున్నావు? దేవుని యొక్క సముఖంలో ఎలా ప్రార్థిస్తున్నావు? ఏ రీతిగా ప్రభు సన్నిధానంలో నీవు సాగిలపడుచున్నావు? అందరి వలె లేక ఏదో ప్రార్థన, ఏదో ఆరాధన విధముగా కాకుండానట్లుగా ఈ యొక్క ఉదయకాల సమయము ప్రభు సన్నిధిలో వస్తున్నటువంటి నా ప్రియ దైవ జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ హృదయము తెరవు, నీ బ్రతుకు అప్పగించు, నీ స్థితిగతులను ప్రభు చెంతగా పెట్టు. ఆయన పాద సముఖములో నా పాపములంటిని క్షమించు ప్రభువా, నా వేదనకరమైన స్థితిని విడిపించు ప్రభువా, నా యొక్క కన్నీటి యాగమును విడిపించు ప్రభువా, నా అంగలార్పును నాట్యముగా మార్చు ప్రభువా, నా కన్నీళ్లను తుడువు ప్రభువా అని చెప్పేసి ఎవరైతే ప్రభు సన్నిధిలో అప్పగించబడి ఆయన కనికరము కొరకు, ఆయన ప్రేమ కొరకు, ఆయన యొక్క దయ కొరకు ఎదురు చూస్తారు, వాత్సల్యత కొరకు ఎదురు చూస్తున్నారు, ఈరోజు దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దైవ జనాంగమా, నా ప్రియ అక్క, అన్న, తమ్మి, చెల్లి, తల్లి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు పాపమును దాచిపెట్టకు, నీ బలహీనతలను దాచిపెట్టకు, నీ యొక్క భయంకరమైనటువంటి రహస్యమైన జీవితమును దాచిపెట్టి ప్రభువా నేను అడగవద్దు. కానీ నీ బలహీనతలన్నీ, నీ పాపములన్నీ, నీ యొక్క రహస్యమైన జీవితం అంతా కూడా ప్రభు సన్నిధిలో అప్పగించబడి ఈరోజు నువ్వు బలమైనటువంటి విడుదల పొందబోతున్నావు. బలమైనటువంటి క్షేమ కార్యము నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నీలో గొప్ప ఆనందము చేత దేవుడు నింపబోతున్నాడు. గనుక నీ జీవితమును ప్రభు వైపుకు తిప్పు. నీ పాప క్షమాపణ ప్రభు యొద్ద దొరుకుతూ ఉంది గనక, ఆయనే క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు గనక, ఆయనే కనికరము గల దేవుడు గనక, ఆయనే మనల్ని ప్రేమించే దేవుడు గనక, ఆయనకు మించిన కనికరం ఈ లోకములో ఎవరికీ లేదు గనక ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. ప్రభు సన్నిధానములో, ప్రభు ఆవరణములో, ఆయన పాద సముఖములో చేరిన నా సహోదరి, ఓ నా సహోదరుడా, ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా మందిరములకు వచ్చిన నా ప్రియ పిల్లలారా, మీరు హృదయము తెరిచి మీ దోషములు అప్పగించుకొని, మీ పాపములు అప్పగించుకొని ప్రభువా నేను మీరు మొరపెడితే నేను మిమ్మల్ని క్షమించి, ప్రేమించి, మిమ్మల్ని బలపరిచి
నూతనమైన కృపతో గొప్ప ప్రణాళికతో మిమ్మల్ని కట్టబోతున్నాడు గనుక ప్రియా జనులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రభు వైపు, ప్రభు చెంత, ప్రభు యొక్క